ఎవరంట? తీగలు. దేవునికి స్తోత్రం. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాణిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన ఏమైతుందంట? అందరు చదవండి. మీరు బహుగా ఫలించటం వలన, వెరీ గుడ్, నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం కూడా ఏం చేయాలి? మేమే నలుగురమే, మా ఇంటి మట్టుకే మేమే, మాకే సరిపోతుంది కాదు. దేవుడు ఏమంటుండు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము రాసుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వచనం అది. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి ఎద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వారితో చెప్తే మనకు చెప్పలేదా? దేవునికి ఇష్టం మనకు కూడా చెప్పినట్టు యుగ సమాప్తి వరకు వాళ్ళు అట్లాంటి సువార్తకు ఎవరు ఎట్లా అన్నా మనం ప్రకటించేది మాత్రం ఆపొద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి బాధ కలిగించదు. ఎవరి గురించి? యేసయ్య నిన్న చనిపోయిండు, ఇవాళ లేచిండు, రేపు వస్తాడు, మీరు అడిగి ఉండదు. ఇంకా 3 మాటలు చెప్తే చాలు, మొత్తం బైబిల్ తీసుకుపోయి వాళ్ళకి ఏం రుద్దొద్దు. మనం దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని చూసినప్పుడే వాళ్ళు వీళ్ళే నడుస్తున్న బైబిల్ అనుకోవాలి. ఒకటే చెప్పాలి, యేసయ్య నిన్న చనిపోయింది, ఇవాళ లేచిండు, రేపు వస్తాడు, మీరు మాత్రం సిద్ధపడండి. దేవుడికి మహిమ కలుగును గాక. సిద్ధపాటు చాలా గొప్పది. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప ఆ శిష్యులతో చెప్పడానికి ఇష్టపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయము 35వ వచనం. మీరు ఒకరిని ఎడల ఒకడు కాదు, మంచి చదవండి. ఏమున్నారా? ఒకరిని ఎడల ఒకరు కత్తులు పట్టుకోవాలా? ఏమున్నారా? మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారంట. దయ కలిగి, ప్రేమ కలిగి, కరుణ కలిగి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆయన పరిచారం చేయడానికి వచ్చినట్ట. మనం కూడా ఆయనలాగే తగ్గించుకొని ఏ పనికైనా మనం ఇష్టపడాలి. దేవుని పనికి మనం చేయడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు ఇంకా మనకి పనులు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ క్రమము చూపించి, నీకు మాదిరిని చూపించి ప్రభు, నీలాగా జీవించే ధన్యత తండ్రి. పౌలు భక్తులు అంటే క్రీస్తుని పోలి నేను నడుస్తున్నా, నన్ను పోలి మీరు నడవండి, నన్ను పోలి మీరు ప్రయాణించండి, నా లెక్క మీరు జీవించండి. నేను పోరాడిన గెలిచిన కిరీటం ఉంది నా కోసం అని ప్రభు పౌలు భక్తుడు ఏ విధంగా చెప్పినప్పుడు ప్రతి పనిలో మేము అందరం కూడా జయించేటట్టు సామర్థ్యత మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు. పరిచారం చేయడానికి వచ్చిన నిన్ను తగినట్లుగా ప్రభా, నిన్ను పోలి నడుచుకునే భాగ్యము నా తండ్రి తృప్తిగా చేస్తూ సమస్తము తండ్రి ఖాళీ చేసుకొని మా కోసం వచ్చి ప్రభా తండ్రి మా కోసం కావాల్సిన ప్రతిదాన్ని ఈవులు అనుగ్రహించడానికి ఆ చెరగా పట్టుకుపోయి మా జీవితాలకు తండ్రి ఒక మంచి ఆదరణనిచ్చి, మాకు ఒక మంచి సహాయతనిచ్చి, సంతోషాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ందరినీ సంఘముగా కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం వచ్చినట్టు వెళ్లకుండా ప్రభా నీ దయా సంకల్పం చొప్పున ప్రభా ఆ నింపని గంపలు, నాటని తోటలు, కట్టని పురములు, తవ్వని బావులను బిడ్డలు సిద్ధపరచుకొని గృహాలకు మోసుకొని వెళ్ళినందుకు మొదటి రోజు నీ సన్నిధిలో సమయాన్ని ఇచ్చినప్పుడు తండ్రి ఇంకా దీవెనలతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.